హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సండే, సో వీక్ ఆఫ్ సండే వచ్చేసింది కదా, యాజ్ యూజువల్ లేజీ డే. అండ్ ఈరోజు మార్నింగే 6కే వాతావరణం చూడండి ఎలా ఉందో, ఫుల్ ఎండగా ఉందన్నమాట. సో మార్నింగే కొంచెం లేట్గా లేకుండా, ఎండాకాలం కాబట్టి లేజీగా ఉన్న కొంచెం ఫాస్ట్గా పనులు చేసుకుంటే ఆ రోజు రెస్ట్ తీసుకున్న ఫీలింగ్ అయితే వస్తుందని చెప్పేసి నేను మార్నింగే కొంచెం ఎర్లీగా లేచాను అనమాట. సో ఐ మీన్ 5:30, 6 అట్లా లేసా అనమాట. అండ్ ఇలా మామూలుగా అయితే ఒక సైడ్ టీ పెట్టేసి, ఫస్ట్ మనం డే అనేది టీతో స్టార్ట్ చేస్తాం కాబట్టి టీ తాగేసి యాజ్ యూజువల్ ఇంకా ఈరోజు నాన్ వెజ్ ఏం లేదు, సో ఓన్లీ వెజిటేరియన్. అండ్ ఇంకా అమ్మ ఎప్పుడు పూలు తెచ్చిస్తుంటుంది కాబట్టి సో ఆ పూలతో దేవుడికి పూజ అయితే చేసేస్తాను. నా దగ్గర ఉన్న చేమంతి పూలు అండ్ అమ్మ వాళ్ళు తెచ్చిన మల్లెపూలతో పూజ అయితే చేసేసా. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ జవ్వాదిని, ఇది రూమ్ ఫ్రెషనర్గా బాగా పనికొస్తుంది. సో అందుకే నేను వేరే ఏమి ఎసెన్షియల్స్ అట్లా యూజ్ చేయకుండా ఓన్లీ జవాది పౌడర్ లేదంటే పచ్చకర్పూరం, గంధంవి మనకి ట్యాబ్లెట్స్ మాదిరి దొరుకుతాయి అంటే పూజా సామాగ్రిలో. సో అవి తీసుకొని వచ్చి వేసేస్తాను అనమాట. ఒక 5-10 మినిట్స్ అంటే పూజ అయిపోయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ పెట్టేస్తే మంచిగా ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది ఆ స్మెల్ అనేది. సో మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వేస్తూ ఉంటా అండ్ స్మెల్ బాగా వస్తుంది. మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఇట్లా వేసేస్తాను అనమాట. సో జవ్వాది పౌడర్ కదా, చాలా బాగుంటుంది. అండ్ సో ఇంకా నేనైతే కూరగాయలు వచ్చాయన్నమాట. అంటే ఇంటి దగ్గరికి వస్తే ఒక్కోసారి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం అట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మామిడికాయలు చాలా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి స్టార్టింగ్ ఇప్పుడు మాకైతే ఒక 1 మంత్ సమ్మర్ స్టార్ట్ అయింది అన్నప్పటి నుంచి మాకు మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి. బట్ నేను ఈరోజు మామిడికాయ తీసుకొని రేపు మండే కదా మామిడికాయ పప్పు చేద్దామని చెప్పేసి సో మామిడికాయలు కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అట్లాంటివి తీసుకుంటూ ఉంటాను అనమాట. సండే మనకి ఎక్కువ శాతం నాన్ వెజ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాం. బట్ ఈసారి ఏంటంటే ఓన్లీ పన్నీర్. సో పన్నీర్ కర్రీ అండ్ పన్నీర్ దమ్ బిర్యానీ లాగా చేస్తున్నా. దాంట్లో ఎగ్స్ కూడా మిక్స్ చేస్తా. సో ప్రస్తుతానికైతే ఇది పన్నీర్ కర్రీ కోసం చేస్తున్నా. అండ్ ఒక సైడ్ అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నా. సో ఎగ్స్ పగలకుండా మనకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే పగలకుండా, అంటే స్మాష్ అవ్వకుండా మొత్తం చిదిమిపోకుండా అట్లా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ నేనైతే దీన్ని మిక్సీ పట్టేస్తా పేస్ట్ని. అంటే ఇంకా అందరికీ తెలుసు కదా పన్నీర్ కర్రీ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ రెసిపీ షేర్ చేస్తున్నాను కాబట్టి ఫుల్ రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు. సో ఇవి సన్నగా కట్ చేశాను కదా, అవి వచ్చేసి కర్రీకి. అండ్ అవతల సైడ్ ఉండేటివి పన్నీర్ బిర్యానీకి అనమాట. దాంట్లో ఎగ్స్ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి సో సన్నగా ఉంటేనే బాగుంటుంది, మరీ లావ్ పీసెస్ ఉంటే బాగుండదు అని చెప్పేసి. కానీ ఎందుకో తెలియదండి, పన్నీరు కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఎగుటుగా అనిపిస్తుంది. సో పన్నీరు ఒక ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్నే నేను కర్రీకి అండ్ రైస్కి చేస్తాను అనమాట. సో నెక్స్ట్ నేను మనం మిక్సీ పట్టున్నాం కదా ఆ పేస్ట్ అంతా నేను ఆయిల్లో బాగా ఫ్రై చేసేస్తున్నా. దీంట్లో కొన్ని మిల్క్ యాడ్ చేస్తాను. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేను మిల్క్ యాడ్ చేసేస్తున్నాను అనమాట. అది కొంచెం బాయిల్ అవుతుంది అన్నప్పుడు నేను పన్నీర్ యాడ్ చేసేస్తాను. కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి పన్నీరు. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుంటాం కదా, తీసిన తర్వాత లైట్ వాటర్లో వేసేసి నెక్స్ట్ ఇట్లా కుక్ చేసేస్తే సాఫ్ట్గా అయిపోతాయి. అండ్ మనం పెరుగు కూడా కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా పన్నీర్ సాఫ్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నా, అంటే పన్నీర్ బిర్యానీ కోసం. అంటే కర్డ్ ఎక్కువ తీసుకుంటే మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. సో అందుకే నేను కర్డ్ తీసుకున్నా కొంచెం ఎక్కువ. అండ్ 1/2 kg రైస్కి ఈ కర్డ్ అయితే సరిపోతుంది. నేను 1/2 kg బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మనం ఆనియన్స్ అవి ఫ్రై చేసి ఉంటాం కదా, ఆ ఆయిల్ అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ తీసుకున్నా. సో కర్డ్లో యాడ్ చేసేసి దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో దట్ మనకి ఫ్రెష్గా అంటే అప్పటికప్పుడు పట్టుకున్న మసాలాలు అయితేనే మనకి రెసిపీస్ చాలా బాగా వస్తాయి. అండ్ దమ్ బిర్యానీ పెట్టినప్పుడు ఇలాంటి ఫ్రెష్వే పట్టుకోవాలన్నమాట. ఐ మీన్ ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి. అండ్ ఒక సైడ్ అయితే బాస్మతి రైస్ కుక్ చేస్తున్నా. ఇది హాఫ్ బాయిల్ అయిపోయేలోపు, ఇది నాన్ వెజ్ కాదు కాబట్టి వెజిటేరియన్ కదా, కొంచెం త్వరగా కుక్ అయిపోతుంది. సో అందుకే కొన్ని వాటర్, మనం బాస్మతి రైస్లో ఉన్న వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం దీంట్లో వేసేస్తా. సో దట్ మనకి పన్నీర్ కొంచెం సాఫ్ట్ అవుతుందని చెప్పేసి. అండ్ దీంట్లో ఆల్రెడీ నేను ఇంట్లో రెడీ చేసుకున్న ధనియా మసాలా పౌడర్ ఉంది కదా,
సో అది యాడ్ చేసేస్తున్నా. అండ్ జాపత్రి, మనకి ఏ బిర్యానీ అయినా సరే జాపత్రి జాజికాయ పౌడర్ చేసి వేసేస్తే ఎంత బాగుంటుందో, అంటే మనకి హోటల్ స్టైల్లో ఎలా చేస్తారో సేమ్ అలా ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట బిర్యానీ. కాకపోతే నేను కొంచెం జాపత్రి జాజికాయ కొంచెం యాడ్ చేస్తున్నా. మరి ఎక్కువ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ అదే తెలిసిపోతుంది, ఆ జాపత్రి ఫ్లేవరే తెలిసిపోతుంది. సో అది కొంచెం తక్కువ యాడ్ చేసేసి పన్నీరు, ఎగ్స్, బాయిల్ చేసిన ఎగ్స్ మొత్తం మిక్స్ చేసేసి ఒక 5-10 మినిట్స్, అంటే మనకి రైస్ కుక్ అయ్యేలోపు ఇది మ్యారినేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కొంచెం ఘీ యాడ్ చేసుకుని దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవి వేసేసుకొని లైట్గా అట్లా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ఇది వేసేసుకొని ఓ 5 మినిట్స్ కొన్ని వాటర్ యాడ్ చేయాలి. బాస్మతి రైస్ మనం కుక్ చేసి ఉంటాం కదా అది వేసేసి బాస్మతి రైస్ వేసేసి దమ్ పెట్టేస్తే ఎంత బాగుంటుందంటే, సో నిజంగా అది చేసుకొని తింటేనే తెలుస్తుంది. సో నేను చేసుకున్నాను కదా అని నా గొప్ప నేనే చెప్పుకోవడం కాదు, కానీ నిజంగా అంటేనే బిర్యానీ బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది అండ్ ఈజీ ప్రాసెస్. ఒకటేసారి కర్రీ అయిపోతుంది అండ్ పన్నీర్ బిర్యానీ కూడా అయిపోతుంది. సో ఫైనల్గా నేను ఇవి రైస్ అంతా స్ప్రెడ్ చేసేసి దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, మనకి కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేస్తే చూసారా ఫైనల్లీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ సండే అయితే చాలా సింపుల్గా, హెవీగా లేకుండా త్వరగా పని అయిపోయింది. బికాస్ నేను ఎర్లీగా లేయడం వల్ల అండ్ నేను వంట చేసిన తర్వాత స్వెట్ ఎక్కువ వచ్చేస్తుందండి, అసలు వంటింట్లో ఎక్కువ శాతం ఉండలేకపోతున్నాం. సో ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసుకొని పిల్లలందరికీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో నేను హెడ్ బాత్ చేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత తింటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. కొంచెం ఇల్లంతా గలీజ్గా ఉందనుకోండి నాకు అసలు తినాలనిపించదు అండ్ నాకు ఆ స్వెట్కి అస్సలు ఎట్లా ఉంటుంది అనమాట వంటింట్లో వంట చేసిన తర్వాత. సో కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నా లంచ్ అయితే నేను తినేస్తున్నా. అండ్ ఈ లంచ్ అయిపోయిన తర్వాత ఊరికే ఉండను. సో ఈరోజు క్యారెట్ హల్వా కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ రెసిపీ మన ఛానల్లో ఉంది, సో ఎవరైనా కావాలంటే చూడండి, లేదు అంటే నెక్స్ట్ టైం అడిగినప్పుడు షేర్ చేస్తాం. ప్రస్తుతానికైతే నేను ఏం షేర్ చేయట్లేదు, మంచిగా తినేసి ఇంకా క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. సో చూసారా ఎంత బాగుందో, అండ్ పొడి పొడిగా కూడా వచ్చేస్తుంది. మనకి రైస్ కుక్ చేసే ముందు ఒక 1 అవర్ అన్నా బాస్మతి రైస్ నానబెడితే, ఎంత నానబెడితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది అండ్ బాగా వస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. నెక్స్ట్ అయితే నేను క్యారెట్ హల్వా ఆల్రెడీ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇది కూడా ఇంకా నేను కోవా ఉంది ఇంట్లో, సో దాన్ని కూడా ఎందుకు వేస్ట్ చేయడం, పిల్లలు అయితే బ్రెడ్ మీద వేసుకుంటామంటారు కానీ అది వేస్ట్ చేసేస్తారు. సో అందుకే నేను దాన్ని వేస్ట్ చేయకుండా కోవా అంటే హల్వా క్యారెట్ హల్వాలో నేను ఇది వేసేస్తున్నాను అనమాట. బాగుంటుంది టేస్ట్, అందుకే నేను షుగర్ కొంచెం తక్కువ వేసున్నాను క్యారెట్ హల్వాలో. సో డ్రై ఫ్రూట్స్ మనం గీలో డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకొని దీంట్లో వేసేసుకోవడమే. సో ఎందుకు అంటే నాకు కొంచెం స్వీట్, లంచ్ అయిపోయిన తర్వాత, డిన్నర్ అయిపోయిన తర్వాత కొంచెం స్వీట్ క్రేవింగ్స్ అయితే ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇంకా నేను అది ప్రిపేర్ చేసుకున్నా. నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా గంధం చెక్క, ఇది నాకు సాఫ్ట్గా ఉండడం వల్ల సరిగ్గా రావడం లేదు. సో అయినా సరే నైట్ పడుకునే ముందు ఇదైతే ట్రై చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ తీస్తూ ఉంటే పిల్లలు కూడా తీసి, అంటే నేను పూసుకోవడం తక్కువ, పిల్లలు అయితే అంటే నేను అలా పేస్ట్ చేయంగానే పిల్లలు తీసేసుకుంటారు అనమాట. సో ఇంత సాఫ్ట్గా వస్తుంది, గంధం వాసన ఎంత మంచిగా వస్తుందంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఫేస్కి పెట్టుకుంటే కొంచెం చలువ, నైట్ టైం మనం ఎండకి ఎక్కువ తిరుగుతుంటాం కాబట్టి నైట్ టైం పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అది ఇంకా ఫేస్కి అప్లై చేసుకొని ఈ సండే ఇట్లా గడిచిపోయింది. సో చూసారా వాడు కూడా బాగా అప్లై చేసుకుంటున్నాడు, ఎండకు ఎక్కువ తిరుగుతున్నాడంట. సో వాడు కూడా ఏదో ట్రై చేస్తున్నాడు పాపం. సో పిల్లల సంతోషాన్ని ఎందుకు కాదనాలని చెప్పేసి నేను ఆ పేస్ట్ అయితే తీసిస్తున్నా, వాడు మంచిగా ఎంచక్క రాసుకుంటున్నాడు. సో అదండి ఈరోజు సండే వీడియో, సింపుల్గా చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్ బాయ్.